హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈ రోజు మన ఛానల్లో చూపించే శారీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ బెనారసీ కోరా శారీస్ అనమాట. ఈ కోరా శారీస్ అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ శారీస్ అనమాట. మీకు చూడని వాళ్ళ కోసం నేను కొంచెం క్లారిటీగా చెప్తున్నాను అండి, ఎందుకంటే చూసే వాళ్ళకి మాత్రం బోరే అనిపిస్తుంది. కోరా అంటే ఏంటంటే మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది, కానీ మీకు ఇలా సెకండ్ స్టెప్ పెట్టాలంటే ఏ మాత్రం ఉండదండి. ఎవరైనా ఎంత ఏజ్ వాళ్ళైనా కోరా కట్టుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మీకు ఇది చెక్స్ మీద, ఇప్పుడు ఇది ప్లెయిన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది. చెక్స్ మీద అంతగా కనిపించదు. చక్కగా చిన్నపిల్లలు అనుకోండి, ఇంతవరకే బోర్డర్ పెట్టుకొని చక్కగా వాళ్ళు మ్యారేజెస్ కైనా కట్టుకెళ్ళచ్చు అనమాట. ఇంతవరకు బోర్డర్ పెట్టుకుని స్టెప్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. శారీ నలగదు. మీరు ఒక 24 hours జర్నీలో కూడా ఈ శారీస్ నలగవు. చక్కగా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చక్కగా వెళ్ళి ఏంటంటే వెళ్తుంటారు కదా, మమ్మీ వాళ్ళు అట్లా వెళ్తుంటారు, వాళ్ళకి ట్రిప్పుల మీద వెళ్ళడానికి చాలా టైంలో మన వెకేషన్స్కి వెళ్ళడానికైనా కూడా శారీ నలగదు, ప్లస్ వెయిట్ రాదు. మెయిన్ ఏంటంటే వెయిట్ చూసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత నలగటం. ఎందుకంటే జర్నీస్లో మనకి లాంగ్ ట్రిప్లకి వెళ్ళినప్పుడు నలిగిద్దా లేదా, నలిగితే ఏమవుతుందంటే శారీ అందం పోతుంది, మనకి ఫొటోస్ తీయటం కూడా నీట్గా కనిపించదు. ఇదనుకోండి ఏమి నలగదు, హ్యాపీగా మీరు ఎంతసేపైనా ఫోటోషూట్ దిగచ్చు, జర్నీలో ఎంతసేపైనా తుక్కు అయినా కూడా మీకు అసలు ఇలాగే ఉంటుంది శారీ. అందుకనే కోరా అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లస్ వాష్ఫుల్ వచ్చేసి మీరు కనుక జాగ్రత్తగా వాష్ చేసుకుంటే, షాంపూ వాష్ చేసుకోండి అంతే, దీనికి ఎటువంటి స్టార్చ్తో కూడా అవసరం లేదు. కానీ మీకు చేత కాకపోతే మాత్రం ఈ శారీస్ని పాడు చేసుకోవద్దండి. మీరు ఒక 10 times కట్టండి, మీకు అసలు ఐరన్తో పని ఉండదు, మనకి స్టార్చ్తో పని ఉండదు. తర్వాత మనకి బాగా మురికి అనిపిస్తే మాత్రం ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి, ఇలాగే చేసేస్తారు. ఇది హ్యాండ్లూమ్ కోరా అయితేనే మనకి ఇలా ఊగినట్టు వస్తుంది అనమాట. ఇలా ఎలా మడత పెడితే అలా వచ్చేస్తుంది. అదే సెమీ కోరా అయితే మీకు ఇంత ఫోల్డింగ్ చిన్నగా రాదు, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్, అసలు ఎంత మంచి కాంబినేషన్ అంటే లెమన్ ఎల్లోకి విత్ గ్రీన్. చాలా మంది మళ్ళీ మనకి మ్యారేజెస్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఒక 2 days నుంచి మళ్ళీ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఎందుకంటే మళ్ళీ కొంచెం వస్తున్నారు, పార్టీ వేర్ శారీస్ ఉన్నాయా అండి అని చెప్పేసి కాల్స్ వస్తున్నాయి, ప్లస్ మనకి ఛానల్లో కూడా బుక్ అవుతున్నాయి. ఇది ఇలాంటి కలర్స్ మనకి మంగళ స్నానాలకి అట్లా హల్దీ ఫంక్షన్స్కి సూపర్గా ఉంటుంది అనమాట. సో సెల్ఫ్ ఉన్నాయండి, మీకు కాంట్రాస్ట్ ఉన్నాయన్నమాట. మిస్ అవ్వకుండా చూడండి. మన కాస్ట్ కూడా ఇదే శారీస్ మన బయట హ్యాండ్లూమ్ కోరాలో ఇదే క్వాలిటీ రావాలి 7,800 పెట్టారు. మేము పెట్టే కాస్ట్ మాత్రం మీకు ఎప్పటికైనా సరే ఒక 1,000-1,500 ఎప్పుడు మీకు తక్కువే పెట్టి చూపిస్తాను అనమాట. సో మీకు చెప్పాను కదా, మనకి హౌస్లోనే కాబట్టి పెద్దగా ఎక్స్పెన్సెస్ ఉండవు, కాబట్టి నేను ఆ ఖర్చులన్నీ మీ మీద వేయకుండా ఓన్లీ మా ప్రాఫిట్ తక్కువ చూసుకొని మీకు పెడుతున్నాను అనమాట. సూపర్గా ఉంటుందండి శారీ అయితే మాత్రం. నాకైతే ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది అసలు నేను వేసుకున్నది. ఫస్ట్ కలర్ వచ్చేసి ఫస్ట్ సెల్ఫ్ చూపిస్తాను మీకు. చూసారా, ఎల్లో కలరే వచ్చేసింది. ఎందుకంటే జనాలకి ఎలాగో మనకి ఆగస్ట్లో హల్దీ ఫంక్షన్స్ కావాలని నా చేతికైతే ఎల్లోనే వచ్చేసింది అనమాట. ఇవేంటంటే మీకు వాటర్ పడినా కూడా కోరా, నేను ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం మంగళ స్నానాలకి అయితే మాత్రం కోరానే చెప్తాను. అంటే ఇంత కాస్ట్ ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్నా కూడా నేను కోరాలోనే మనకి తక్కువలో చెప్తానండి. ఎందుకంటే వాటర్ పడినా కూడా ఏం పాడవద్దు అనమాట క్లాత్. ఇది చూడండి, చక్కగా మెంతి ఎల్లో అనమాట. సెల్ఫ్ బోర్డర్ చెక్స్ వస్తుంది, సిల్వర్ అండ్ గోల్డ్ చెక్స్, అండ్ బుట్టి కూడా ఒక లైన్ అంతా యాంటిక్ జరీ బుట్టి, యాంటిక్ సిల్వర్ బుట్టి, చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. కొంతమంది సెల్ఫే ఇష్టపడతారు, అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది తెప్పించాము. మొత్తం శారీ టోటల్గా ఇలా వస్తుంది. పళ్ళు రిచ్ పళ్ళు, అంటే బ్రొకెట్ పళ్ళు, అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. ఈ బ్లౌజెస్ మీకు కొంచెం వర్క్ కూడా చేయించుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా ప్యాటర్న్ ఇలా ఏదైనా స్టైల్ బొట్ నెక్స్ అట్లా వేసుకున్నా కూడా చాలా స్టైల్గా ఉంటాయి శారీస్ మాత్రం. శారీ పెట్టిన కాస్ట్ వచ్చేసి 6,600 రూపీస్ అండి, 6,600 రూపీస్. ఫస్ట్ కలర్. సెకండ్ కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ. స్కై బ్లూ మాత్రం కలర్ అయితే చేంజ్ వస్తుంది. సేమ్ కనిపిస్తుంది అంటండి, మనకి హ్యాపీ కదా, సేమ్ కనిపిస్తే గొడవే లేదు, సేమ్ కలర్ కనిపిస్తుంది అంటే స్కై బ్లూ అండ్ సెల్ఫ్ బోర్డర్ అండ్ చెక్స్ మీకు కనిపిస్తుంది, బుట్టి కనిపిస్తుంది, సేమ్ అండి, ఇక్కడ కలర్ చేంజ్ ఏం లేదు. అండ్ పర్పుల్ కలర్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్, హ్యాండ్కి వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది. చక్కగా దీనికి అంత వర్క్ కూడా అవసరం లేదండి, చిన్నగా బుట్ట చేతులని హై నెక్ కాలర్ ఏదైనా నెక్స్ట్ వెరైటీగా పెట్టించుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి బడ్జెట్ తక్కువలో మంచి పార్టీ వేర్ శారీ వస్తుంది అనమాట. 6,600 రూపీస్.
నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కలర్. ఆనియన్ కలర్ కి కాపర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు వస్తుంది. బాగా కనిపిస్తుంది కదా ఆనియన్ కలర్ మీద మీకు జరిపోకు. సో దీనికి వచ్చేసి ఏంటంటే పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాపర్ సల్ఫేట్ బ్లూ ఆనందం బ్లూ ఆనియన్ పింక్ కి 6,600 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఆరెంజ్ అస్సలు రావట్లేదండి, ఎందుకంటే చాలా తక్కువ ఆరెంజ్ మాత్రం. మళ్ళీ దీనిలో చక్కగా ఆరెంజ్ అయితే మనకు కనిపిస్తుంది. ఆరెంజ్ మంచి ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అండ్ పర్పుల్ పళ్ళు అండ్ పర్పుల్ బ్లౌజ్. పర్పుల్ పళ్ళు అండ్ పర్పుల్ బ్లౌజ్ చాలా బాగుంది. ఆరెంజ్ ఎంత మంచి కలర్ అంటే కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అనమాట. ఇట్లా అయితే సెమీ కూర అయితే మీకు ఇలా ఇలా జరగదు. నేనేమి జరపట్లేదు, ఇలా గట్టిగా పట్టుకున్నా. మీకు చక్కగా ఇట్లా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుంది అనమాట. కాకపోతే స్టెప్ అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు అనుకోండి సింగిల్ వేసిన వాళ్ళు బొట్టెక్ మీద సూపర్ గా ఉంటుంది వాళ్ళకి పిల్లలకి. ఇదిగోండి చూపించే ట్రాన్స్పరెంట్ అయితే కొంచెం ఉంటుంది. ఇలా సెకండ్ స్టెప్ వేస్తే మనం అది కూడా కవర్ చేసేయచ్చు చక్కగా, ఎందుకంటే లైట్ వెయిట్ లో ఉంటుంది మనకి శారీ నలగదు కాబట్టి చాలా మంది స్టెప్ పెట్టుకొని ఈ కూరలు ఎక్కువ తీసుకుంటూనే ఉంటారు. 6,600 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్. పెసర గ్రీన్ కి పర్పుల్ పర్పుల్ పళ్ళు అండ్ బ్లౌజ్. మంచి డీసెంట్ కలర్ ఇది. మనకి లెవెండర్ లేకుండా ఉండదు కదా, సో లెవెండర్ సెల్ఫ్ బోర్డర్. లెవెండర్ కి మెరూన్ రెడ్ అనమాట. ఎంత బాగుందో, సేమ్ కనిపిస్తుందమ్మా. కాంబినేషన్ అయితే ఎగ్జాక్ట్ సేమ్ వస్తుందండి. బుట్టి కూడా చాలా బాగా కనిపిస్తుంది. లైన్స్ లో బుట్టి చక్కగా ఉంది. సెల్ఫ్ బోర్డర్ అండ్ పళ్ళు. ఇది మెరూన్ రెడ్ అనాలి, మెరూన్ కింద వస్తుంది అనమాట. మెరూన్ పళ్ళు అండ్ బ్లౌజ్ మెరూన్ రెడ్. 6,600 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్. ఇప్పుడు నేను కట్టిన స్టైల్ అనమాట. మళ్ళీ మనకి లెవెండర్ వచ్చేసింది. కూరల్లో చాలా 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 డిజైన్స్ ఉంటాయండి, అందుకని మీకు ఒక్కొక్కటి రోజు చూపిస్తాను అనమాట. చూడండి చెక్స్ బాగా కనిపిస్తుంది. దానికి వచ్చేసి కాంట్రాస్ట్ మెరూన్ రెడ్ బోర్డర్. బోర్డర్ కూడా కంచి బోర్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఫ్రెష్ స్టాక్ చక్కగా మీకు ఎవరైనా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఆగస్ట్ వచ్చింది అనుకోండి, మాకు కూడా కొంచెం ఆశ పెరిగి మేము రేట్లు ఎక్కువ పెట్టాలనిపిస్తుంది. తర్వాత ఆరెంజ్ కలర్ కి పర్పుల్. ఆరెంజ్ కలర్ కి పర్పుల్. ఎంత బాగుందో. ఆరెంజ్ మనకు కావాలన్నప్పుడు అసలు దొరకదండి నిజంగా. ఆనియన్ కలర్ మీద కొంచెం బ్రైట్ ఉంటుంది. ఆనియన్ కలర్స్ లో మీకు 3 ఉన్నాయండి. మీకు సెల్ఫ్ లో ఒకటి ఉంది, అది ఆనియన్ కలర్. ఆనియన్ కలర్ మీద ఇది కొంచెం పింక్ ఉంది. 2 పింకులు పక్క పక్కన పెడతాను. మీరు టిక్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. టిక్ కొంచెం ఉంది లేదా చూసండి. ఇదిగోండి, ఇది పింక్ అనమాట. పింక్ కింద వస్తుంది, కొంచెం బ్రైట్ ఆనియన్ పింక్ అండి. దానికి నవీ బ్లూ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లూ బ్లౌజ్. అదే కొంచెం రాయల్ బ్లూ లాగా వస్తుంది మీకు. ఇది ఆనియన్ పింక్ మీద కొంచెం బ్రైట్ ఉంది. ఇది వచ్చేసి టమోటా పింక్. డిఫరెన్స్ వస్తుందా? ఇదైతే టొమాటో పింక్ కింద వస్తుందండి. ఇదైతే ఆనియన్ పింక్ మీద బ్రైట్ ఉంటుంది. అయితే ఇది ఆనియన్ పింక్ అయితే నెంబర్ 1 అని చెప్తున్నాను, ఇదైతే నెంబర్ 2 అని చెప్తున్నాను. దయచేసి నాకు మీకు ఈ కలర్ నచ్చితే నెంబర్ 2 అని చెప్పండి, ఈ కలర్ నచ్చితే నెంబర్ 1 అని చెప్పండి. ఇది ఒక్కటి మాత్రం కొంచెం గుర్తు చేసుకోండి. ఇది నెంబర్ 1 ఆనియన్ పింక్ లో కొంచెం బ్రైట్ ఉన్న కలర్ నెంబర్ 1. ఇది వచ్చేసి టొమాటో పింక్ మాత్రం నెంబర్ 2.
ఇది అది సేమ్ పళ్ళు అండి, అందుకని మీకు ఇంత వివరించి చెప్తున్నాను అనమాట. చక్కగా దీని మీద బుటీస్ భలే కనిపిస్తున్నాయి. సేమ్ పళ్ళు నావి, పళ్ళు బ్లూ అండ్ బ్లౌజ్ కూడా బ్లూ అనమాట. చూసారు కదా. నెంబర్ 2 నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ కి రెడ్, మెరూన్ రెడ్ 2 వచ్చినాయి అనుకుంటాండి. సేమ్ పీస్, సెకండ్ పీస్ ఉంది. పర్పుల్ కి ఆరెంజ్, పర్పుల్ కి ఆరెంజ్. ఇది మాకు చెప్పే పర్లేదు, మంచి కలర్ కనిపిస్తాము. ఎవర్ గ్రీన్ కలర్ అనమాట. పర్పుల్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా. పర్పుల్ విత్ ఆరెంజ్. దానికి వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆరెంజ్. దీని మీద బాగా కనిపిస్తుంది బుటీ అండ్ చెక్స్. 6,600 రూపీస్ అండి. ఇది కూడా స్కై బ్లూ కాదు, ఆనందం బ్లూ లో మంచి కాంబినేషన్. అంటే మరి బ్రైట్ గా ఉండదు, సేమ్ కలర్ అయితే కనిపిస్తుంది ఏంటండి. ఇది స్కై బ్లూ లాగే ఉంది. ఆనందం బ్లూ కి స్కై బ్లూ కి మధ్యలో ఉంది. మంచి కలర్ అనమాట. అంటే పేస్టల్, మరి డల్ కలర్ కాకుండా మరి బ్రైట్ కాకుండా చక్కగా ఉంది. దానికి వచ్చేసి రాయల్ బ్లూ, రాయల్ బ్లూ పళ్ళు అండ్ రాయల్ బ్లూ బ్లౌజ్. ఇది ఇవన్నీ కూడా మీకు సెల్ఫ్ లో సేమ్ కాస్ట్, కాంట్రాస్ట్ సేమ్ కాస్ట్ అండి. చక్కగా మీకు ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది. మీరు ఎంతసేపు అయినా క్యారీ చేయండి. పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టుకోవచ్చు, ఎంగేజ్మెంట్స్ కి కట్టుకోవచ్చు, చిన్నపిల్లలు అయితే మ్యారేజెస్ కి కట్టుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ వేసేసుకొని ఈ చిన్న బోర్డర్ మనం స్టెప్ పెట్టుకున్నారంటే అసలు ఎంత చక్కగా ఉంటుందో. వాళ్ళకి కదలదు శారీ, చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు. గుచ్చుకోవటాలు కూడా ఉండవండి. మళ్ళీ కూర అంటే గుచ్చుకుంటుందేమో అనుకోవద్దు. ఎందుకంటే మన సెమీ కాదు, హ్యాండ్లూమ్ కూర ఎటువంటిది గుచ్చుకోదు. చాలా చక్కగా ఉండే క్లాత్ ఇది. మీరు చూసాక మీరే అంటారు కదా. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీకోసం మీరు సబ్స్క్రైబర్స్ కనుక బాగా పెరిగితే, మనకి వ్యూయర్స్ పెరిగితే కనుక మంచి మంచి శారీస్ చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.